తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్ట శ్రీకాంత్ కుమార్. ఈవేళ మన స్టూడియోకి మరొక మారు గౌరవనీయులు మిజోరాం యూనివర్సిటీ ఆచార్యులు శ్రీ కొట్టు శేఖర్ గారు ఇచ్చేశారు. నమస్కారం కొట్టు శేఖర్. నమస్కారం అండి సార్. మనం ఎప్పటికప్పుడు సినిమా అట్లాగే రాజకీయాలు సామాజిక కోణంలో ఎన్నో అంశాలను స్పృశించడం కాకుండా మరిన్ని మెరుగైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు మనం చర్చిస్తూ వచ్చాం గతంలో కూడా. అలాగే ఈవేళ తరాంతర ఘర్షణ అనేది ఈవేళ మనం ఎక్కడ చూసినా, ఎవరి వద్దకు వెళ్ళినా, ఏ కుటుంబం దగ్గర చూసినా, ఎక్కడ చూసినా తరాంతర ఘర్షణ అనేది ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తరాల మధ్య అంతరాలు, ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య ఉన్నటువంటి ఆ నిశ్శబ్దం ఏదైతే ఉందో, లేకపోతే ఆ దూరం ఏదైతే ఉందో, అది రాను రాను పెరిగిపోతున్నటువంటి ఒక క్రమం కనిపిస్తూ ఉంది. దీనిని ఒక ఆచార్యుడిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నా నమస్కారాలు, అలాగే మీకు నా అభినందనలు. మీరు వేసిన ప్రశ్న ఏంటంటే ఇది ఒక 2-3 వాక్యాల్లో సమాధానం చెప్పనలవి కానీ ప్రశ్న ఇదంటే విస్తృతంగా చర్చించాలి. తరాంతర ఘర్షణ అన్నారు కదా, జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటారు దీన్ని. ఇది సోషియాలజీలో, సామాజిక శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఇది యూత్. ఈ తరాంతర ఘర్షణ అంటే యువకులకు వారి ముందు తరానికి మధ్య ఉన్న విభేదాలు ఘర్షణ అంటాం. ఎగ్జాక్ట్లీ ఘర్షణ కాదు అదేంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఇన్ ప్రయారిటీస్, ప్రాధాన్యత క్రమం. అందులో ఏంటంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో అది వీళ్ళు అనుకోకపోవచ్చు. తల్లిదండ్రులు అనుకున్నవన్నీ కూడా వీళ్ళ మీద ఇంపోజ్ చేయలేరు, చేయడానికి ప్రయత్నించినా వీళ్ళు లొంగరు. అయితే ఈ తరాంతర ఘర్షణ అనేది ఈనాటిది కాదు. ప్రతి తరంలో అక్రాస్ టైమ్ స్పాన్ చరిత్ర కానీ మనం చూసినట్లయితే ఈ తరాంతర ఘర్షణ అనేది చాలా చాలా కామన్. ఇది మీకు ఏన్షియంట్ టైమ్స్ అంటే పురాతన కాలంలో కూడా తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఉండేవారు. అంటే జనరేషన్, ఐఎమ్ ఎన్ అడల్ట్, ఐ నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. నేను ఆల్రెడీ ఒక వయోజనురాల్ని, ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు, మీరు చెప్పనక్కర్లేదు. ఇదంతా ఏంటంటే విద్యార్జన ద్వారా వచ్చిన స్వాతంత్రం, విద్యార్జన ద్వారా వచ్చినటువంటి జ్ఞానం లేదా మానసిక పరిపక్వత వల్ల ఏమనుకుంటారంటే యువకులు, మా తల్లిదండ్రులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మా మార్గాలేమో మేము నిర్ణయించుకుంటాం, మా జీవితాలను మేమే నిర్దేశిస్తాం. అది కొంతవరకు సహేతుకమే, కానీ పూర్తిగా కాదు. కొంతవరకు అది కరెక్టే, కానీ పూర్తిగా కాదు. చూడండి, మీకు చెప్తాను, మానవ సమాజంలో ఏది పూర్తిగా సమంజసం కాదు, ఏ విషయం కూడా పూర్తిగా అసమంజసం కాదు. మరీ మానభంగాలు, హత్యలు తప్ప మిగిలిన అంశాల్లో 4-5 కోణాలు మీకు కనిపిస్తాయి. ఉదాహరణకు చూడండి, మనకు మళ్ళీ పురాణాలు కానీ మన ఇతిహాసాలకు వెళితే ధృతరాష్ట్రుడి మాట దుర్యోధనుడు విన్నాడా? ఎందుకు వినలేదు? అందరు హీ నెవర్ పెయిడ్ హీడ్ టు ఎనీ కౌన్సిల్. భీష్ముడు చెప్పిన, ద్రోణుడు చెప్పిన, మీకేం తెలుసు, ఐ విల్ చార్ట్ మై ఓన్ కోర్స్, నా డెసిషన్ నేను తీసుకుంటున్నాను, వాళ్ళకి రాజ్యం ఇవ్వను, ససేమిరా 5 ఊళ్ళు కూడా ఇవ్వను అన్నాడు కదా సూర్యుడు. అంటే ఇది దేనికి దారి తీసింది? వినాశనానికి దారి తీసింది. అలాగే మనం కానీ చూసినట్లయితే చరిత్రలో కానీ, ఇతిహాసాలు, మన సంస్కృతిలో కానీ ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఏమిటంటే ముందు తరాల కన్నా ముందెన్నడూ లేనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈరోజు యువకులకు ఉన్నాయి. ఎందుకంటే ఆదాయాలు పెరిగాయి, జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రమాణాలు పెరిగాయి. ఆదాయం పెరిగిందంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. తర్వాత కుటుంబాల యొక్క సైజు కుదించుకుపోయింది. 25 ఏళ్ల క్రితం వరకు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉండడం పరిపాటి. 30-35 ఏళ్ల క్రితం వరకు, కనీసం 1985-90 వరకు ముగ్గురు తప్పనిసరిగా ఉండేవారు. అప్పటికే ఇద్దరు లేక ఇప్పుడు ఒకరితోనే సరిపెట్టే మధ్యతరగతుల్లో, ముఖ్యంగా మధ్యతరగతులు, ఉన్నత వర్గాలు అయితే మరి ఒకళ్ళే, ఆరాకి ఛాన్స్ లేదు కనుక. ఇప్పుడు చూడండి, మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పిల్లల కంటే మేము 10,000 ఇస్తాం, 20,000 అంటే ఒక పిల్లల్ని కనడానికి పెంచడానికి 10,000 ఆయన రేటు పెట్టాడు. ఆయనకు ఒకడే కొడుకు, ఆయన కొడుకు ఒకడే కొడుకు.
అంతేనా? అవును, వాళ్ళు కనొచ్చుగా మరి, నలుగురు ఆయన కొనొచ్చు వేల కదా. కోట్లు ఉన్నాయి కదా. లేదు, ఆ. అంచేత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కుటుంబం యొక్క సైజ్ పరిమాణం చాలా కుదించుకుపోయింది కదా. కుదించుకుపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటికలీ సుఖ సంతోషాలు పెరుగుతాయి. అంటే నలుగురికి సర్దాల్సిన వనరుల్ని ఒకరి మీదే ఖర్చు పెడతారు. మీకు కావలసినటువంటి డిగ్రీలు, మీకు కావలసినటువంటి విద్య, మీకు కావలసినటువంటి శిక్షణ, నైపుణ్యాలు అన్నీ పుష్కలంగా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అందరూ. అందుచేత ఏమిటంటే ఇదొకటి. తర్వాత సాంకేతికత. ఈరోజు మన జీవితాలతో సాంకేతిక పరిజ్ఞానం ముందెన్నడూ లేనంతగా పెరవేసుకుంది కదా. ఉదాహరణకు మీరు పబ్లిక్ ప్లేసెస్లో చూడండి, వాట్సాప్ చూసుకుంటారు, ఫేస్బుక్ చూసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, ఎవరెవరితో మాట్లాడట్లేదు. చాలామంది ఏంటంటే దీన్ని ఏదో ఒక అవాంఛనీయ పరిణామంగా అభివర్ణిస్తారు. కానీ నా దృష్టిలో ఆఫ్టర్ థరో అబ్జర్వేషన్ బాగా పరిశీలిస్తే ఇది చాలా మంచికి దారితీస్తుంది. ఇది డెఫినెట్లీ నీ ఆటోనమీ నీకుంది, నీ ప్రతిపత్తి నీకుంది. క్రౌడ్లో కూడా జనం మధ్యలో ఉన్నావు. అవును, జనం మధ్యలో ఉన్నాం మనం. కానీ నీ ప్రతిపత్తి నీకుంది. నిన్నెవడూ డిస్టర్బ్ చేయడు, వాడిని నువ్వు డిస్టర్బ్ చేయవు. అంతేనా? అవును, నీ ప్రపంచంలో ఊసిపో ఒక ప్రశ్నలో ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ట్రైన్లో తగ్గిపోయాయి, చాలా బాగా తగ్గాయి. ఇక మహిళల విషయంలో వయసు మళ్ళిన వాళ్ళు పాపం, అయ్యమ్మా నీకు పెళ్ళి అయిందా, మీ ఆయన ఎక్కడున్నాడు, మీ ఆయన దింపడానికి వస్తాడా నిన్ను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఎంబరాసింగ్ క్వశ్చన్స్. అప్పుడప్పుడు ఏంటంటే ఆమె వైదవ్యం ఉండుండొచ్చు, డివోర్స్ అయి ఉండొచ్చు, లేదా పెళ్ళి జరిగి ఉండకపోవచ్చు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఈ ప్రశ్నలన్నీ పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు వేస్తారు, ఎందుకంటే ఖాళీ ఎక్కువై. ఇప్పుడు ఏమైందంటే మరీ వృద్ధులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా వారి సెల్ ఫోన్స్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అంటే ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది మనుషుల్ని విడదీసింది అంటున్నారు, కానీ ప్రతి మనిషికి ఒక ప్రతిపత్తిని కల్పించింది సెల్ ఫోన్ కదా. అందులో కనీసం 10% అయినా జ్ఞానం వైపు మళ్ళుతున్నారు. ఏదో గూగుల్ చేయటం, ఏదో తెలుసుకోవడం. మొన్న ఆ మధ్య ఎక్కడో అనుకోకుండా ఎక్కడున్నాను నేను, ఏ ఊర్లో అంటే చెప్తాను, లెట్ మీ రిమెంబర్, గౌహతి అనుకుంటాను. ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి మొబైల్ చూసుకుంటుంటే సరే ఏదో చూసుకుంటున్నాడు, అందరూ చూసుకుంటారు కదా, నేను ఎవరు పట్టించుకోము, మనం అతను ఏం చూస్తున్నాడో కూడా చూడం కదా. నా మొబైల్లో నేను ఉన్నాను. ఆయన ఆపి ఫోన్ చేసి అంటున్నాడు, ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నాడు హిందీలో, అబ్ ముజే పతా చల్ గయా ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ అంటే నాకు తెలిసిపోయింది అంటున్నాడు. అంటే అతను మ్యూజిక్ ఏదో సినిమాలో కాదు, ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ ఏదో గూగుల్ చేసినట్టున్నాడు ఆయన. ఫ్రైట్ ఈక్వలైజేషన్ అంటే 1950s అదొక పాలసీ. అంటే వనరులు లేని రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలు వచ్చేటట్లు, ఏ రాష్ట్రంలో అయితే గనులు ముడి సరుకు లభ్యం కాదో ఆ పాలసీ వల్లే తమిళనాడు, ఆంధ్ర వీళ్ళకి ఇన్కమ్ పెరిగింది. అందుకు ఈ వెనుకబడిన రాష్ట్రాలకి ఇన్కమ్ ఇప్పటికీ సర్దుతున్నారు వాళ్ళు. దీనికి ఆ ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీకి సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని ఈ కుర్రోడు వెంటనే మాట్లాడుతుంటే నేను అప్పుడు ఊహించాను, ఓహో ఇతను ఇంతవరకు ఈ పాలసీ గురించి చదివాడు అనమాట గూగుల్లో. 100 మందిలో ఒకరు కదా, కానీ 100 మందిలో ఒకడైనా జ్ఞానం వైపు మళ్ళుతున్నాడు కదా. ఇలాంటివి ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇట్ మే ఎక్సెస్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ. అంటే సాంకేతిక పరిజ్ఞానం మీద పూర్తిగా ఆధారపడితే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ కోల్డ్నెస్. అంటే మీలో ఏంటంటే ఉత్సాహాన్ని నింపదు సరికదా, మన జీవితాలను కొంత డ్రైగా మారుస్తుంది ఈ సాంకేతిక పరిజ్ఞానం కదా. అది ఒక డిసడ్వాంటేజ్, దానివల్ల జరిగే నష్టం ఇది. పాసిబుల్ డిసడ్వాంటేజ్, నేను చెప్పిన పాసిబుల్ అడ్వాంటేజెస్. మళ్ళీ మొదటికి వస్తే ఈ సాంకేతికత వలన, సాంకేతిక పరిజ్ఞానం మన లోగిళ్లలోకి చొచ్చుకొని రావడం వలన, స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరగడం వలన తల్లిదండ్రుల లేదా ఎల్డర్స్ పెద్దవారి మాటల్ని, పెద్దవారి సలహాల్ని, పెద్దవారి ఆకాంక్షల్ని చిన్నవాళ్ళు, ముఖ్యంగా యుక్త వయస్కులు ఖాతరు చేయకపోవచ్చు. ఖాతరు చేయకపోయే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతం అయితే. అయితే ఇది ఎప్పుడు ఉండేదే.
ఇప్పుడు మన 70లో మన తెలుగు సినిమాలు చూడండి, నాన్నగారు ఎవరినో ప్రేమించాను అంటే ఎందుకు ప్రేమించాను, ఈ కథలు ఎప్పుడూ ఉన్నాయి మనకి. మన సాహిత్యంలో ఉన్నాయి, మన నవల్లో, కథల్లో ఉన్నాయి, నాటకాల్లో ఉన్నాయి, సినిమాల్లో ఉన్నాయి. అందుచేత ఏంటంటే ఈ రెబెలియన్ అనేది, రెబెలియన్ అంటే ఆయుధాలు తీసుకుని కొట్టేయడం కాదు కదా. రెబెలియన్ అంటే తిరుగుబాటు. ఇది ఒక రకమైనటువంటి అంటే రెబెలియన్ ఆఫ్ ద యూత్. ఇది తరాంతర ఘర్షణ, జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. 2 జనరేషన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే ఇంకోటి మీరు గమనించాలి, పిల్లలు ఏదనుకుంటే చేయనివ్వాలంటే అనడం కూడా తప్పే. అడల్ట్స్ కదా, దే విల్ డిసైడ్. అడల్ట్స్ కూనీలు, రేపులు, మర్డర్లు చేసిన వాళ్ళంతా అడల్ట్సే. తెలీదా వాళ్ళు? అడల్ట్ అయినంత మాత్రం తప్పు చేయడు అనుకోకూడదు. అడల్ట్ అయినంత మాత్రాన అమ్మాయి కానీ అబ్బాయి కానీ సరైన ప్రాధాన్యతలను ఎంచుకుంటుందో లేకపోతే ఎంచుకుంటున్నాడో అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ సామాజిక శాస్త్రవేత్తలు చెప్పరు, ఇలాంటివి చెప్పరు. వాళ్ళంతా ఐడియల్ పిక్చర్ని పెయింట్ చేస్తారు, చాలా ఉన్నతమైనటువంటి ఒక చిత్రాన్ని మీకు చూపిస్తారు. వాళ్ళు అది నిజం కాదు, ఆవిష్కరిస్తారు. అది నిజం కాదు. అది 2 ఉన్నాయి. తల్లిదండ్రులు బాగా అనుభోగ్యులైన తల్లిదండ్రులు, బాగా శిక్షితులైన తల్లిదండ్రులు, ప్రపంచాన్ని చూసిన తల్లిదండ్రులు ఖచ్చితంగా మంచి సలహాని ఇవ్వగలరు పిల్లలకి. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిన చాలామంది తల్లిదండ్రుల ప్రోద్బలంతో అయిన వాళ్ళు. వాళ్ళకు వాళ్ళైతే ఇంజనీర్ గానో డాక్టర్ గానో, అంటే ఐఏఎస్ అయితే మంచిది, అది కాదు అని నేను ఇతరత్ర కాదు అని నేను అన్ను, కానీ దే హ్యావ్ మేడ్ దేర్ కెరియర్స్. చాలామంది నేను చూసి నాకు తెలిసిన దాంట్లో, వద్దునైనా ఈ కోర్స్ వద్దు, ఆ కోర్స్ చదువు, వద్దునైనా నువ్వు ఆస్ట్రేలియా కాదు అమెరికా వెళ్ళు, వద్దునైనా నువ్వు పెళ్ళి అప్పుడే చేసుకోవద్దు, తర్వాత చేసుకో, ఇలాంటి సలహాలు ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. పాపం సలహాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది కుమిలిపోతుంటారు, మా పిల్లలు మా చేయి దాటిపోయారే అని. ఇది పక్కన పెడితే ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు మీకు ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా, జస్ట్ క్లిక్ ఇట్, యూ హ్యావ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రపంచం మొత్తం మీ ముందు క్లిక్ దూరంలో ఉంది. హాఫ్ సెకండ్. ఈ క్లిక్ దూరంలో ఉండడం వల్ల ఏంటంటే, దీనివల్ల ఇప్పుడు కావలసిన తినుబండారాలు వచ్చేస్తున్నాయి, కావలసిన దుస్తులు వస్తున్నాయి, కావలసిన వేషధారణ సామగ్రి, మీకు మేకప్ కిట్, సౌందర్య ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన జీవితంలో జరగాల్సిన కొన్ని ఏ వయసులో అయితే వివాహం ముఖ్యంగా అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. డిలేడ్ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి ఏంటంటే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, రెండవది కావాల్సినంత లీజరు, మూడవది ఏంటంటే పని ఒత్తిడి, నాలుగవది అత్యంత ముఖ్యమైనది ఇది ఆన్లైన్ పర్చేసెస్, ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ జీవితం. మనం ఇప్పుడు వీఆర్ లివింగ్ ఆన్లైన్ లైఫ్స్ కదా, ఆల్మోస్ట్ లైక్ ఆన్లైన్ లైఫ్స్. అంటే ఎవరి గుహలోకి వాళ్ళు ఆదిమానవులు ఎలా వెళ్ళిపోయారు, అయితే అలా వెళ్ళారు. కానీ అట్ ది సేమ్ టైం ఈచ్ వన్ ఆఫ్ us ఈజ్ కనెక్టెడ్ టు ఎ లార్జర్ వరల్డ్. అది మర్చిపోతున్నారు. కీ పాయింట్ ఏమిటంటే, నేను మొబైల్లో వాట్సాప్ గ్రూపు ఏదో వాట్సాప్ మెసేజ్లు చూసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఐఎమ్ కనెక్టెడ్ టు ఎ లార్జర్ వరల్డ్. ట్రైన్లో చుట్టుపక్కల ఊసుపోక బాతాకని కొట్టే వాళ్ళ కన్నా నేను ఎంతో పెద్ద ప్రపంచంలో భాగం అయిపోయాను అక్కడ. వాట్సాప్ గ్రూప్ కనీసం 60-70 మంది ఉన్న గ్రూప్లో నేను మెంబర్ని. వాడేదో అభిప్రాయం చెప్తుంటే నేను కౌంటర్ చేస్తుంటాను, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. అంటే ఏమిటంటే, ఒక సమూహంలో ఉన్నారు, యు ఆర్ నాట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్. భౌతికంగా 10 మందికి కనిపించేలాగా యు అపియర్ టు బి కట్ ఆఫ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యు ఆర్ నాట్ కదా. వాస్తవం చెప్పుకోవాలి అంటే, మనం ఏంటంటే ఒక అతిపెద్ద సమూహానికి, కొన్ని వందల సమూహాలకి చెంది ఉంటాం ఒకే సమయంలో. అవును, ఒకే సమయంలో ఏకకాలంలో 7-8 గ్రూపులకి చెందిన వాళ్ళు అవుతాం. ఇస్తాం సమాధానం. ఎవడో చెప్తాడు పలానా చోట ఏదో బిర్యానీ బాగుంది అని, లేదు బాగాలేదు నేను తిన్నాను మొన్న అంటాం. సో ఏంటంటే ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు. ఎప్పుడు ఎవడో కూడా పాటించడు, నాకు తెలుసు కదా, గత 30 ఏళ్ళుగా వీళ్ళతో. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఐడియల్ పిక్చర్ పెయింట్ చేయడానికి చూస్తారు. అందుచేత ఏంటంటే ఈ అనుకునేవన్నీ నిజాలు కావు. ముఖ్యంగా పుస్తకాల్లో రాసేవి, వ్యాసాల్లో రాసేవి అన్ని వేళలా అన్ని సమయాల్లో అవి నిజం కావు. కొన్ని వేళల కొన్ని కాంటెక్స్ట్లో కొన్ని పరిస్థితుల్లో అది నిజం కావచ్చు. అది ఇంకా మీరు చెప్పాలి అంటే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దాని గురించి ఏంటి? కాక్రోచ్ ప్రశ్న అంటే అక్కడికే లీడ్ చేస్తుంది.
ఇదేంటంటే ఇది తరాంతర ఘర్షణకు చెందింది కాదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ కాదు. కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఏమిటంటే ఆల్రెడీ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. కొంత ఏంటి, చాలా ఉంది ఈ ప్రభుత్వం పట్ల. కేంద్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం అంటే 2-3 కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్ప మిగిలిన ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలన్నీ ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వంలో భాగమే కదా. భాగమే. ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా యువతకు సంబంధించి ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది ఒకసారి జరగలేదు. ఎన్నో పరీక్షల ప్రశ్నాపత్రాలు వెల్లడైపోతున్నాయి ముందే. ఇదేంటంటే ఇది స్కామా, ఇదేమైనా పెద్ద కుంభకోణమా అయి ఉండొచ్చు, లేదా నెగ్లిజెన్స్, ఖాతరలేనితనమా పాలకులది, పాలక వర్గాలది, బ్యూరోక్రసీది, ఇది ఇంతవరకు తేలలేదు. దీని మీద ఏమీ నిర్దిష్టమైనటువంటి ఫైండింగ్స్ ఏమీ లేవు దీని మీద. కానీ ఖచ్చితంగా నష్టపోయారు విద్యార్థులు. ఈ సమయంలో ఆ చీఫ్ జస్టిస్ ఆయనేమో అన్న ఒక కొంత బాధ్యతారాహిత్యమైనటువంటి కామెంట్, దే ఆర్ కాక్రోచెస్, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, ఇందులోని సఫలీకృతులు కాని వాళ్ళు వ్యవస్థలోకి దూరి నిరసనలు, ప్రొటెస్ట్లు అని ఏదో అన్నారు ఆయన. ఆ అన్నలో కాక్రోచ్ అన్నాడు ఆయన. కాక్రోచ్ అనే పదాన్ని, కాక్రోచ్ని మనం ఎప్పుడు కూడా బొద్దింకలకి మన జీవితాల్లో బొద్దింకలన్నా ఎలుకలు, బల్లులు, కీటకాలకి మనం ఎప్పుడు అంటే వాటి చిన్న చూపు చూస్తాం. అవి ప్రాణులే. సింహం, పులి, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, పాములు ఇవన్నీ మనకి చాలా వెనరేటెడ్. ఇవి వాటికి మనం దైవత్వాన్ని కూడా ఆపించేసి దేవతామూర్తులుగా కూడా పూజలు చేస్తాం మనం, అవతారాలని చెప్పి, లేకపోతే దేవుడి వాహనాలని చెప్పి. ఇక్కడ ఏమైందంటే కాక్రోచ్ అనడంతో ఏమైంది అంటే అంటే దాన్ని ఏమంటారంటే చాలా ఒక తక్కువ స్థాయిని ఆపాదించాడు ఆయన వీళ్ళని, ప్రొటెస్టర్స్. దాంతో ఎవడో తెలివైన వాడు, ఆ కుర్రోడ పేరేంటి, అమెరికాలో ఉంటాడు, కాక్రోచ్ జనతా పార్టీ అంటే ప్యారడీ భారతీయ జనతా పార్టీ కదా, బీజేపీ అయితే ఇది సిజేపీ, తర్వాత సిజేపీ అని పెట్టాడు. దీనివల్ల ఏమైందంటే ఆన్లైన్ కదా, లక్షల్లో జాయిన్ అయ్యారు. అయితే ఆన్లైన్ యాక్టివిజం అనేది కొంతవరకే ఫలితాన్ని ఇస్తుంది. ఆన్లైన్ యాక్టివిజం 20% మించి ఫలితాన్ని ఇవ్వదు. ఆన్లైన్ యాక్టివిజం ఎంతకాలం సర్వే అవుతుంది చెప్పండి, ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది? ఆన్లైన్లో నీకు ఆన్లైన్లోనే సాగుతుంది అంత వ్యవహారం అంతా. నువ్వు రోడ్ల మీదకి వచ్చి స్తంభింపజేసి ప్రజా జీవితాన్ని స్తంభింపజేయాలని నేను అన్ను. ఒకనాటి అజిటేషన్స్, ఉద్యమాలు కానీ మరి చూసినట్లయితే స్తంభింపజేసేవి జనజీవనాన్ని. ఆల్మోస్ట్ పబ్లిక్ లైఫ్ యూస్ టు కమ్ టు ఏ హాల్ట్, గ్రైండింగ్ హాల్ట్. హింస కూడా జరిగేది. దాంతో ప్రభుత్వాలు దిగొచ్చేవి. కానీ ఈ ప్రభుత్వం అలా దిగొచ్చే ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం అసలు ఎవరు ఏమి చేసుకున్నా మేము దిగిరాము, తగ్గేది చాలా దీనిగా ఉన్నారు వీళ్ళు. అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారో కూడా. పైగా నీట్ విషయంలో, నీట్ పేపర్ లీక్ అనేది లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నది ఈ పేపర్. ఆల్మోస్ట్ కేంద్ర మంత్రి మంచివాడు ఆయన, ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉంది ఆయనకి, కానీ రిజైన్ చేయమని ఇప్పుడు కోరుతున్నారు. అది ఆన్లైన్ దీనిలో కోరుతున్నారు. దీనిని ఒక వినోదంగా కూడా పరిగణించేవాళ్ళు ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వినోదం, కొట్టి పారేస్తారు. ఏదో ఒక చిన్న కొన్నాళ్ళ పాటు ఎంటర్టైన్మెంట్, ఇన్ని లక్షల మంది జాయిన్ అయ్యారట, అన్ని లక్షల మంది ఉన్నారట. ఇవి ఫలితాన్ని ఇవ్వు, కొంతవరకు ఫలితాన్ని ఇస్తాయి. బియాండ్ ఏ పాయింట్. అంటే ఇంకొకటి మీరు చూడాలి శ్రీకాంత్, ఎవరికి అంత తీరిక లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూసే తీరిక కాదు, కానీ అసలు పక్కవాడి వైపు చూసే తీరిక కూడా లేని సమాజంలో 1980s వరకు టీవీ కూడా లేని రోజుల్లో ఖాళీ ఉండేది యూత్కు. చాలా వాళ్ళు దిగేవారు ఉద్యమాల్లో వాటిలో. ఇప్పుడు అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంది, కొద్ది గొప్ప ఉపాధి ఉంది. అది చాలా మంది ఒప్పుకోరు. కొద్దో గొప్ప ఉపాధి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత విస్తృతం అవుతుందో అంత ఉపాధి కల్పన జరుగుతుంది. నేను ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తాను. ఈరోజు ఒక 10th పాస్ అయిన అబ్బాయి కొంచెం ఇంగ్లీష్ 4 ముక్కలు వచ్చు. సార్ ప్లీజ్ టేక్ దిస్, సార్ దిస్ ఇస్ దిస్ మచ్, ఇట్స్ వెరీ గుడ్ సార్, ప్లీజ్ టేక్ సార్ అనడం, ప్లీజ్ టేక్ దిస్ మేడం అని తెలిస్తే, ఈ 6 సెంటెన్సెస్ 6 వాక్యాలు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ హిందీలో కానీ తెలిస్తే ఉపాధి, కడుపు అయితే నిండుతుంది, 2 పూట్ల భోజనం అయితే దొరికిపోతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంత విస్తృతంగా లేని రోజుల్లో ఇది కూడా లభ్యమయ్యేది కాదు కదా, వాస్తవం. తర్వాత రేట్ ఆఫ్ లిటరసీ పెరుగుతుంది.
అక్షరాస్యత శాతం పెరుగుతుంది ఇండియాలో, చాలా స్లో, నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పుడంతా 70 పైన ఉన్నారు అక్షరాస్యత. ఇది కాకుండా కంప్యూటర్ కోర్సెస్ కానీ, ఆన్లైన్ కోర్సులు కానీ, టెక్నికల్ ట్రైనింగ్ ఏదో రూపంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి 10 మందిలో 4కి ఈ ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు BA BCom BScలు, MA MSc MComలు, MBAలు, బీటెక్ ఎంటెక్లు, అలాగే రకరకాల డిప్లొమాలు, AI రిలేటెడ్ కోర్సెస్ కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే 10 మందికి 4కి ఎక్స్పోజర్ ఉంది. 4 కాదు, 10 మందికి 6కి ఎక్స్పోజర్ ఉంది. ఒక 4 అందులో నిష్ణాతులు కూడా అవుతున్నారు. అందుచేత ఇలాంటి పరిస్థితుల నడుమ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించే ఉండదు కూడా, ఉండకూడదు కూడా. అందుచేత ఇలాంటి ఉద్యమాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది వేచి చూడాలి. కానీ ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలే అసలు రాజకీయ పార్టీలకి పునాది అనేటటువంటిది మనం అన్ని రాష్ట్రాలలో కూడా మనం దానిని అది విద్యార్థి ఉద్యమాలలో యువత పార్టిసిపేషన్, భాగస్వామ్యం. ఉదాహరణకు మీకు ఈ ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ యాజిటేషన్ ఎక్స్క్లూసివ్లీ లెడ్ బై స్టూడెంట్స్, విద్యార్థులే నాయకత్వం వహించి చివరికంటూ తీసుకువెళ్ళిన ఉద్యమం అస్సాంలో యాంటీ ఫారినర్ పర్సీవ్డ్. నిజంగా యాంటీ ఫారినర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు ఆనాటికి. 79లో మొదలైంది ఆ ఉద్యమం. ఆసు అని మొదట, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. ఆ తర్వాత అస్సాం గణ సంగ్రామ పరిషత్ అన్నారు. తర్వాత అస్సాం గణ పరిషత్ అయింది, పార్టీగా రూపాంతరం పార్టీగా. అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయింది కూడా అస్సాం గణ పరిషత్. అప్పటికి 35 ఏళ్ళు కాదు అంతే. ఆయన అంటే ప్యూర్ విద్యార్థి నాయకుడు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆయన ప్రఫుల్ల మహంతా. ఆయన బిగు పుఖన్ అని ఆయన ఐడియాలజీ. వీళ్ళిద్దరూ చాలా మంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా వచ్చి కలిశారు. నేషనల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం అలా గుర్తుండిపోయింది అదంతా. చాలా సౌమ్యుడు ప్రఫుల్ల మహంతా. ఈ ఉద్యమం కానీ మీరు చూసినట్లయితే ఆ రోజు అస్సాం బాగా వెనుకబడిన రాష్ట్రం. ఉద్యమం అనగానే వేల సంఖ్యలో వచ్చేవారు. పైగా మన రాష్ట్రంలో లెక్కలేనంత మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. వీళ్ళని మనం తరిమేయాలి. యాక్చువల్గా అస్సాంలో యాంటీ బెంగాలీ సెంటిమెంట్ ఉంది. అస్సాంలో యాంటీ బెంగాలీ సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉండేది, ఇప్పటికీ ఉంది. బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎక్కడైతే కాస్త పెద్ద సంఖ్యలో ఉంటారో అక్కడ ఖచ్చితంగా స్థానికులకి వీళ్ళకి పడదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం అసర్టివ్గా ఉంటారు భాష విషయంలో. వీళ్ళు భాషను ఇంపోజ్ చేస్తారు. మణిపూర్లోని 2-3 భాషలను చంపేశారు బెంగాలీ వాళ్ళు. ఇదే మీ స్క్రిప్ట్ అన్నారు. అస్సాంలో కూడా బెంగాలీ స్క్రిప్ట్ వాడతారు, నేటివ్ అస్సామీ స్క్రిప్ట్ లేదు. అది ఎక్కడ మాయమైపోయింది. ఈ యాంటీ బెంగాలీ సెంటిమెంట్ కాస్త యాంటీ బంగ్లాదేశీ సెంటిమెంట్. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా బెంగాలీ మాట్లాడతారు, ముస్లింలు కూడా బెంగాలీ మాట్లాడతారు. వాళ్ళు ఎవరు ఉర్దూ రాదు కూడా చాలా. అప్పుడు 79లో మొదలైంది. ఒక బై ఎలక్షన్ జరుగుతుంటే ఏంటంటే ఈ ఎలక్ట్రల్ రూల్స్ చూస్తే అస్సామీయుల కన్నా నాన్ అస్సామీస్, అస్సామేతరులు ఎక్కువ మంది అయిపోయారు. అప్పుడు ఎలక్షన్ ఆపమన్నారు, బై ఎలక్షన్ ఆపలేదు. అప్పుడు బహుశా జనతా పార్టీ పవర్లో ఉంది. అప్పుడు ఈ యాజిటేషన్ మొదలైంది. అది చాలా తీవ్ర రూపం దాల్చింది. హింస, మామూలు హింస కాదు. 83లో 3,000 మంది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన లేబరర్స్ని, అగ్రికల్చరల్ లేబరర్స్ని, వ్యవసాయ కూలీల్ని, చిరు కార్మికుల్ని చంపేశారు. ఉద్యమకారులు అంటే వీళ్ళు కారు, ఆసు వాళ్ళు కారు, వేరే ఉద్యమకారులు. 83 ఫిబ్రవరి నిల్లీ మ్యాసకర్ అంటారు, అస్సాం ఎలక్షన్స్ జరిగే ముందే. అంతేంటంటే విద్యార్థులు నాయకత్వం వహించిన, కేవలం విద్యార్థుల నాయకత్వం వహించిన ఏకైక ఉద్యమం అస్సాం ఉద్యమం. అది కొంత ఫలితాన్ని ఇచ్చింది, వీళ్ళని పవర్లోకి తెచ్చింది. అయితే మిగిలిన రాజకీయ పార్టీలు విద్యార్థులను అప్పుడప్పుడు వాడుకుంటాయి, కానీ విద్యార్థి ఉద్యమాలే రాజకీయ పార్టీల ఎదుగుదలకు సోపానాలని చెప్పలేము మనం. దానికి దాఖలాలు లేవు. కానీ 1960వ దశకంలో చాలా తీవ్రంగా ఉండేది విద్యార్థి ఉద్యమ. దాన్ని హవా అనండి, ఉర్దూ పదం వాడుతున్నాను నేను. చాలా చాలా గట్టిగా ఉండేది. 70s వరకు ఉంది. ఉదాహరణకు తెలంగాణ 1969, 69లో వచ్చిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ చాలా ఉధృతాత్మకంగా మారింది. 270 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. తర్వాత 72 నవంబర్ డిసెంబర్ 73 జనవరిలో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం 3 నెలల్లో 70 మంది చనిపోయారు. జై ఆంధ్ర. ఈ రెండు
ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులే దాన్ని లీడ్ చేశారు. అప్పుడు కూడా తెనాలిలో కొంతమంది చనిపోయారు. విశాఖ హక్కు ఆంధ్రాలో హక్కు అప్పుడు చనిపోయారు. ఇలా దేశం మొత్తం మీద అక్కడక్కడ విద్యార్థులు తిరగబడుతూనే ఉన్నారు సిస్టమ్కి ఎగెన్స్ట్గా, వ్యవస్థకు వ్యతిరేకంగా. కొన్ని చోట్ల ఏంటంటే ఇంకొకటి ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఒక కౌమార దశ దాటిన యువతులు ఎప్పుడు చేయరాలంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలనుకుంటారు. తనను తాను నిరూపించుకోవాలన్నా అనుకున్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లోంచి వస్తుంది. తన అస్తిత్వం, తన ఉనికి చాటుకోవాలి, 10 మంది గుర్తించాలి అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక బస్సును అందరూ తగలబెడుతుంటే వీడు ఒక రాయేస్తాడు. ఇది హెల్దీ స్టూడెంట్ యాక్టివిజం కాదు. అతనికి ఏదో పెద్ద అసంతృప్తి ఉంది, అందుకు తీసి రాయి వేసాడని. ఇప్పుడు కాశ్మీర్ వేర్పాటువాదంలో 11 ఏళ్ల పిల్లలు కూడా రాళ్ళు వేసేవారు. ఆయనకి ఏమన్నా తెలుసా? కాశ్మీర్ 370 అధికరణం మాప్లో అది జరిగేటటువంటి అడాలసెంట్ యూత్ చాలా చాలా వైలెంట్గా ఉంటారు. అడాలసెంట్ యూత్ ఎక్కడ ఎందుకు 1980లో మేము కాలేజీలో ఉద్యమం చేస్తుంటే అప్పుడు స్కూళ్ళు మానేసిన పిల్లలు ఉంటారు కదా కొంతమంది స్లమ్స్లో. వాళ్ళు ముందు మేము కాగడాలు పట్టుకుంటూ వెనక నుంచి రాళ్ళు వేసేవారు. ఎవరి మీద వేసేవారో తెలియదు, రాళ్ళు ఎవరి మీద పడేవో తెలియదు. వీటిని కూడా సామాజిక శాస్త్రవేత్తలు చాలా ఉన్నతంగా చిత్రీకరించి దాన్ని ఎక్కడో పై స్థాయికి తీసుకువెళ్ళిపోయి చెప్తారు. కానీ ఇందులో 10% కేవలం ఫర్ ఫన్